కామారెడ్డి జిల్లా పాల్వంచ తహసీల్దార్ జయంతిరెడ్డిపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు కావడం లేదని ఎమ్మెల్యేతో పేర్కొన్నారు. ఏడాది నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఈ విషయంపై తహసీల్దార్ను ప్రశ్నించారు. ప్రింటర్ చెడిపోయిందని ఏం చేయమంటారు అంటూ ఇలాగే సతాయిస్తే సెలవు పెట్టి వెళ్తా అంటూ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి, కానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ విషయమై కలెక్టర్కు ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక్క లెటర్ టు ద ఎమ్మెల్యే పెట్టండి. నేను తెప్పియకపోతే అడగండి. ఎవరిని దబాయించాలి? మీరు దబాయించలేదు కదా, అది అయినా పర్లేదు. పర్లేదు అట్లా టు ద కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టండి. టు ద కలెక్టర్ పెట్టి ఒక కాపీ, ఎందుకంటే మేము వస్తుంది కదా. మరి ఇలా అనుమానం తీసుకోను. నువ్వు ఆ మాట మాట్లాడినా నేను ఇంతమందిలా మీకు ప్రొటెక్ట్ చేస్తే మీరు ఎమ్మెల్యేకి పెట్టామంటే ఎమ్మెల్యే బోడెక్కడాలి. రిక్వైర్మెంట్ చేయగలుగుతాం సార్. మేము లెటర్ పెడితే కలెక్టర్ పెట్టి నాకు ఒకటి కాపీ లేదు అని అంటే చెయ్యు రేపటి వరకు మేము ఇస్తాం సార్. నాకేం గంట నాకు తీటబట్టి చేస్తున్నాను. డిస్ట్రక్షన్ చేయొద్దు అని నేనేదో మంచిగా మాట్లాడుతూ ఉంటా. మీరు రూల్స్ ప్రొసీజర్ బంకా బెల్లం ఏమవసరం సార్? రూలు చెయ్యాలనుకుంటే ఏ రకంగానే చేయొచ్చు, పట్టించుకోవాలంటే 12 చేయొచ్చు. ఏమున్నది? ఇప్పుడు అన్నారు కంప్లైంట్లు చెప్పారు, ఇటు అవుతున్నాయి పనులు తీసుకొని చేస్తున్నారని. నేను బయటకు పోయి 4 డాక్యుమెంట్లు తయారు చేస్తున్నా. నాకు ఎంత సేపు సార్? ఒకటి సార్, మా దగ్గర నేను కానీ మా స్టాఫ్ కానీ ఎవడన్నా 1 NP తీసుకుంటే ఐ విల్ రిజైన్ టు మై జాబ్ సార్. ఐ విల్ రిజైన్ టు మై జాబ్ సార్. అది ఐ విల్ రిజైన్ టు మై జాబ్. అది కాన్ఫిడెన్స్. ఒక్క ఆరోపణ